అయితే నేను మా అమ్మా నాన్నని అడిగిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. ఏమని అడిగినా అంటే, "అమ్మా మరి నా చేతులు పడిపోతాయి ఈరోజు. హ్మ్. చాలా శక్తిమంతుడైనటువంటి ఒక గురువొస్తున్నాడు. నా చేతులు పడేస్తాడు. హ్మ్. మరి ఎట్లా అమ్మా" అంటే, "అయ్యో! పడిపోని బేటా సంతకం పెట్టి నాకు వాట్సాప్‌లో పంపియమంటే పంపించిర్రు. హ్మ్. అన్ని పర్మిషన్‌లున్నాయి. హ్మ్. నీ శక్తితోటి నా చేతులు పడయి." శక్తి అనేది ఇట్లా చాలా వరకు శక్తి అంటున్నారు. శక్తి గురించి మాట్లాడుతున్నారు. అసలు మీరు ఏం జూసి శక్తి అని అడుగుతున్నారు? అసలు కెమెరామాన్ ఏదైతే "అమ్మా! లేస్తలేదన్నాడు" చూసినావా? దాన్ని చూసి శక్తి అంటున్నావు. అక్కడ చెయ్యి లేవ్వడం, లెవ్వకపోవడం అనేది దేని గురించి చెప్పినా అక్కడ? మంత్రమేసి చెప్పిర్రు. అహా! మంత్రం జేసి గాదు. అక్కడ దేని గురించి చెప్పడం జరిగింది? ప్రజలకు ఏం జూపియడానికి నేను జేసినా? ఒక పేరనేది సంపాదించుకుంటున్నా. ఒక 'రౌడీ రాకేష్' అనేటాయన, ఒక ప్రజలకు ప్రతి ఒక్కటి జూపిచ్చేటాయన, అక్కడ చెయ్యి లెవ్వకుండా జేషిండు అనేది ఎందుకు జూపిచ్చిండక్కడ? అదెందుకు దెలుసుకుంటలేరు ప్రతి ఒక్కరు గిట్లా? ఎందుకు చూపించినావు స్వామి? నీ దగ్గర శక్తుంది. రేపొద్దున భక్తులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరూ నా దగ్గర రావాలి. శక్తుంది గదా! నా జీవితాన్ని మారుస్తాడు గదా! అనే ఆలోచనతోటి వాళ్ళ నమ్మకాన్ని అవకాశంగా వాడుకుందామని చూపించినావని చెప్పి కామెంట్‌లు పెడుతున్నారు. హ్మ్. కానీ నువ్వెందుకు చూపించినావనే విషయం స్పష్టత పబ్లిక్‌కి లేదు గాబట్టి ఆ ప్రశ్నిస్తున్నా. హ్మ్. మీ దగ్గర శక్తుంటే దయచేసి నా 2 చేతులని లెవకుండా చేయండి ఒకటి. ఆ! ఇంకొకటి ఏంది అనంటే, అయ్యో పాపం మన భారతీయ అంటే మన బౌండరీస్ ఉంటాయి గదా స్వామి! అక్కడ ఆర్మీ వోళ్ళు గన్‌లు పట్టుకొని వాళ్ళని కాల్చుకుంటా ఇవన్నీ చేస్తున్నారు. అవును. మీ దగ్గర శక్తుంటే ఇతర దేశాలలో ఏవైతే ఉన్నాయో ఆ పాకిస్తాన్ ఆర్మీ వోళ్ళకో, ఇంకో మన మీద దాడి చేసే ఆర్మీ వోళ్ళకు మీ శక్తిని పెట్టి అలా చేతులు పడేసే దరిద్రం పాడుగాని అది ఉండనే ఉండదు గదా ఇగ. ఈ పంచాయితీ ఉండదు గదా సామి.